ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజార్ శీషా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్లే ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మనం ఇందాక అందరూ చెప్పినట్టు పర్యావరణం ఎందుకు కాపాడుకోవాలి, దాంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో పాటు అన్ని డిపార్ట్మెంట్స్ వాటితో పాటు మళ్ళీ ప్రతి ఒక్కరిది కూడా చాలా కీలకమైన బాధ్యత ఉంటుంది. దాని విషయంలో నేను ఒక 4-5 అంశాల పైన మీ అందరికీ వివరిస్తాను. ఫస్ట్ ఏమో చెట్లు నాటడం. చెట్లు నాటడం సందర్భంగా మనం చాలా సంవత్సరంలో ప్రతి ఒక్క ఇంటికి అట్లా 6 మొక్కలు కానీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఇంటికి మొక్కలు ఇచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని సందర్భంలో అక్కడ ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఉంటారో వారు మంచిగా అక్కడ నాటించి మళ్ళీ కాపాడతారు. కొందరు అంటే మళ్ళీ ఎక్కువ దానిపైన శ్రద్ధ పెట్టకుండా అక్కడే మళ్ళీ పడేస్తారు. అది మంచి పద్ధతి కాదు. ఎవరైనా మళ్ళీ మొక్కలు ఇచ్చినా తప్పకుండా వారు ఇంటికాడ 6 మొక్కలు నాటించి మళ్ళీ ఆ మొక్కలు కూడా తప్పకుండా కాపాడుకోవాలి. దీంతో పాటు మళ్ళీ గ్రామంలో కూడా సర్పంచ్ ఆధ్వర్యంలో, మున్సిపాలిటీలో కూడా మళ్ళీ వార్డ్ కౌన్సిలర్స్ వారి ఆధ్వర్యంలో కూడా చెట్లు నాటడం జరుగుతుంది. దాంట్లో కూడా మనం తప్పకుండా 70-80%, ఎందుకంటే ఒక 20-30% అంటే అది క్యాజువాలిటీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ 78% తప్పకుండా చెట్లు కాపాడుకోవాలి. దీంతో పాటు ప్రభుత్వం చేసినటువంటి ప్రోగ్రామ్ తో పాటు మీ షాప్ ముందు కానీ కూడా, ఎందుకంటే మున్సిపాలిటీలో చూస్తే చాలా వరకు షాప్స్ ఉన్నాయి కానీ ఎక్కడైనా షాప్ ముందు చెట్లు ఉండడం లేదు. సో అటువంటి కూడా మున్సిపాలిటీలో కూడా ఎవరైతే యజమానులు ఉన్నారో, టౌన్ లో పెద్ద టౌన్స్ లో కూడా ఇటువంటి ఉటుమూరు కానీ ఇందర్వెల్లి కానీ షాప్ ముందు కూడా వారు చెట్లు నాటగలిగితే అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళ ముత్తాత కానీ వాళ్ళ పేరులోనే చెట్లు నాటితే ఒక మంచి వారికి ఒక ఫీలింగ్ కూడా అవుతాయి. కాబట్టి మన వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే మరియు మన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రామ్ లో ఎన్వైరన్మెంట్ వీక్ నడుస్తుంది. దానిలో డిఎఫ్ఓ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. మార్నింగ్ కూడా మనం ఒక ప్లేస్ లో పోయి అక్కడ ప్లాంట్స్ పెట్టుకొని వచ్చాము. ఇప్పుడు అక్కడ కూడా నేను ఒక మాట చెప్పాను, చాలా మంది ప్లాంట్స్ పెట్టారు. మీరందరూ కూడా ఇక్కడ చాలా మంది ప్లాంట్స్ పెట్టిన వాళ్ళు ఉండవచ్చు. దయచేసి ఈ రోజు ఒక ప్లాంట్ చేసి మీరు దానికి 1 year 2 years వరకు కాపాడుకోవాలి, మీ బాధ్యత. అట్లా మీరు ఈ రోజు తీసుకోండి. సో దట్ 1 year 2 years తర్వాత కూడా ఇప్పుడు డిఎఫ్ఓ గారు ఎట్లా చెప్పారు అంటే, చిన్న పిల్లలు అంటున్నారు ఇంత నీడ వస్తుంది, మళ్ళీ మనం ఇక్కడ ఆడుతున్నాము, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఒక ఫామ్ లో కూడా, ఒక పొలంలో కూడా ఒక చెట్టు ఉంటే ఆ పొలంకి ఇంకా ఫర్టిలిటీ పెరుగుతుంది. ఇదంటే నేను కూడా చదివినప్పుడు, ఎన్వైరన్మెంట్ లో చదివినప్పుడు నేను కూడా అది చదివినాను. దట్ ఆ పొలంలో బౌండరీలో జనరల్ గా వాళ్ళు చెట్టు పెడతారు. ఆ చెట్టు పెట్టిన వల్ల ఇంకా అది ఫర్టిలిటీ పెరుగుతుంది. సో ఇట్లా అందరు ప్రతి ఫార్మర్ కూడా ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది. అది కాకుండా మీకు ఇల్లు ముందు కూడా కొంచెం స్పేస్ ఉంటే అక్కడ కూడా చెట్టు పెట్టండి. చెట్టు పెట్టుకొని అది కాపాడుకోండి లాస్ట్ వరకు. మీరు మేబీ ఫ్రూట్ ప్లాంట్స్ వేసేయండి. ఫ్రూట్ ప్లాంట్స్ వేస్తే మీకు కూడా లాస్ట్ లో 1 year 2 years తర్వాత ఒక ఫ్రూట్ కూడా వస్తుంది. మీరు కూడా తింటే మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు పెట్టిన ప్లాంట్ లో మీకు ఒక ఫ్రూట్ వస్తుంది. ఇది కాకుండా ఫారెస్ట్ మనం అందరు కాపాడుకోవాలి, మన బాధ్యత. ఫారెస్ట్ లో ఉన్న ఎనిమల్స్, ఫారెస్ట్ లో ఉన్న ట్రీస్, దానిలో ఉన్న ఇన్సెక్ట్స్, అది కూడా కాపాడుకోవాలి. జస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బాధ్యత కాకుండా మన ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరి పైన